ఇవాళ పీయూష్ గోయల్ గారిని మేము ముగ్గురం ఎంపీలము, బండి సంజయ్ గారు, బాపురావు గారు, నేను కలవడం జరిగింది. ఈ మధ్య పసుపు పంట మార్కెట్లకు వచ్చి మొత్తం విక్రయించడం జరిగింది. రైతులందరూ ఏ పంటకైతే అతి వర్షాల వల్ల జబ్బు రాలేదో దానికి 9,000 నుంచి 12,000 మధ్యలో రేటు పలికింది. నిజామాబాద్ మార్కెట్లో కానీ, సాంగ్లీ మార్కెట్లో కానీ, అనేక మార్కెట్లలో ఆ ప్రాంతంలో 9,000 to 12,000 మధ్యలో రేటు పలికింది. ఏదైతే అతి వర్షాలకి పంట దెబ్బతిన్నదో విపరీతంగా దాదాపు 65-70% పంట దెబ్బతిన్నది. అతి వర్షాల వల్ల జబ్బు వచ్చి దెబ్బతిన్నది. దానికి మాత్రం ధర తక్కువ వచ్చింది. దాని మీద కాంపన్సేషన్ విషయంలో పీయూష్ గోయల్ గారితో మాట్లాడితే ఆయన కామర్స్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా మేము అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఆయన ఫసల్ బీమా యోజన లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చాలా అన్యాయం జరుగుతున్నది, చాలా నష్టం జరుగుతున్నదని వ్యాఖ్యానించిండ్రు. అది లేనప్పటికీ ఏమైనా కాంపన్సేషన్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపాలా, ఆ ప్రపోజల్ వచ్చినాక మేము దాని మీద ఏ రకంగా ముందుకు పోవాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. కేంద్రము దేశం మొత్తం యాసంగి పంట కొన అన్నది ఎక్కడన్నా? దేశంలో ఏదన్నా రాష్ట్రంలో ఎక్కడన్నా ఎవరికన్నా చెప్పిందా కేంద్రం కొన అని? మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా కొన అని చెప్పిందా? మీడియా మిత్రులు అడుగుతా ఉన్నా, ఎందుకు కేసీఆర్ ఎగిరెగిరి పడుతున్నాడు? ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడు చెప్పండి. మీరు అడిగితే మేమే చెప్పుకుంటా కూర్చోవాలా? ఎక్కడన్నా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయిందా యాసంగిలో కొనమని? కేసీఆర్కి ఒక్కడికి ఎందుకు పూనకం వస్తున్నది? 28 ముఖ్యమంత్రులలో ఒక్కడికే రోగం ఎందుకు వస్తున్నది? పైత్యం ఎందుకు ఒక్కడికే తిరుగుతున్నది? కేసీఆర్కి ఒక్కడికే. ఎక్కడ కొంటలేమండి? పోయిన 2 పంటల దానికి ఇవ్వాల్సిన ధాన్యమే ఇవ్వలే. ఇంకా అయినా ఎఫ్సీఐకి అయ్యాల్సిన బియ్యమే ఇవ్వలేదు. మేము ఎక్కడ కొనమంటున్నాం? ఇప్పుడు కూడా కొట్టమే అంటున్నాం. ఏర్పాటు మేమెందుకు చేస్తారండి? ప్రొక్యూర్మెంట్ సెంటర్ లాంటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రొక్యూర్ చేసిన వాటిని సప్లై చేయడానికి, అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి మీరు ట్రైన్ ర్యాక్స్ ఇవ్వట్లేదు, ఎఫ్సీఐ గోడౌన్స్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అంటే నిజమా? తాగి మస్తు మాట్లాడతాడు ముఖ్యమంత్రి. వెయిట్ చేస్తున్నాము, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. పోయిన మాన్సూన్ పంట, అంతకుముందు యాసంగి పంటది కూడా ఇవ్వలేదు. లేఖ రాసిండా? మీడియా ముందర మీడియా సమావేశాన్ని పెట్టి తాగి మాట్లాడు కాదు, లేఖ రాసిండా? లేఖ చూపెట్టాడు. మాకు ట్రైన్లు కావాలి, మాకు రేకులు కావాలి, మాకు ఎఫ్సీఐ గోడౌన్ షార్టేజ్ మీద రాసిండా? దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడు రాసిండా? రైతు వ్యతిరేకి రాక్షసుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాసిండా? రాసిచ్చేది ఆయన. రాసిచ్చిన అగ్రిమెంట్లు అయినాయి. అగ్రిమెంట్ కాపీ కూడా పోయినసారి ఇస్తే కదా మీకు. అగ్రిమెంట్ అందులో ఇస్తలేరు మీరు. ఇంకా 1000 టన్నులు పెండింగ్ ఉన్నారు అంటే అంత వీకిండ్రు. ధాన్యం మొత్తం అమ్మేసారు బ్లాక్ మార్కెట్లా. ధాన్యం లేదు, ఏం లేదు. ఆడ ఖాళీగా వాడున్నాయి. 60% ముస్లింలు వచ్చారు రైస్ మిల్లర్ల. ఈ మధ్య రైస్ మిల్లింగ్ లా దందా చేస్తున్నారు. బోధన్లా వాడు డబ్బా వేసుకుంటాడండి, షెడ్ వేసుకుంటాడు, లోపల మెషినరీ ఉండదు. వాడికి ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసి వాని వాటానికి ఇస్తారు. వాడు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటాడు. దీన్ని నడుస్తున్నది తెలంగాణలో. ఎక్కడికెళ్ళి ఉంటుంది లెక్కపత్రం? బాయిల్డ్ రైస్ ఇయ్యమని కేసీఆర్ రాసిచ్చాడు. మరి కేసీఆర్ అడుగుంది, ఆయన రాసిచ్చాడు, సంతకం పెట్టిండు. అంటే భయపడితే రాజీనామా చేయాలి. ఎటువంటి భయం గాని పక్షపాతం గాని లేకుండా రాజ్యం చేస్తా అని ప్రమాణ స్వీకారం చేసాడు. భయపడితే రాజీనామా చేసి అమెరికా బంగారు అమెరికా చేస్తాను నువ్వు. సరే, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. మీరేమో రా రైస్ కొంటామంటున్నారు, వాళ్ళేమో బియ్యము మీరు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మేము సప్లై చేయడానికి రెడీ ఉన్నాం, మీరు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు. మరి ఎవరు తీసుకోనన్నారా? తీసుకోమని ఎక్కడన్నాం? ఇప్పుడు కేసీఆర్ చెప్పిందే వేదమా మీకు? రాసింది చూపెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అన్నదా? 28 రాష్ట్రాలలో ఎక్కడైనా అన్నదా? పోనీ
తెలంగాణ కంటే పిచ్చిలేసింది అనుకుందాం. వేరే రాష్ట్రాలు ఇక్కడ అన్నదా? దేశం ఒక రాష్ట్రానికి ఒక పాలసీ తీస్తుందా కేంద్ర ప్రభుత్వం? దేశం మొత్తం ఒకటే పాలసీ ఉంటుంది. ఆయన కొత్త రాజ్యాంగం రాసినట్ట ఏం పాలసీ చేయాలో చెప్పు మనం అదనే చెప్పాను. ఎప్పుడన్నా పార్లమెంట్ లో 9 మంది మిడికారు కదా, 3 ఏళ్ల కింద వరకు వాళ్ళ బిడ్డ కూడా మిడికింది కదా. ఏనాడన్నా మాట్లాడిందా పాలసీ మీద? రాజ్యాంగం మళ్ళా రాస్తా అన్నాడు. ఈ రాజ్యాంగంలో ఏం తప్పు ఉన్నదో పార్లమెంట్ లో మాట్లాడిండా? అమెండ్మెంట్ కోరిండా? మీరు కూడా తాగి మాట్లాడితే సీరియస్ తీసుకుంటే ఎట్లా మీరు? చెప్పేదేముందండి, మీరు ధాన్యం ఇవ్వండి మేము తీసుకుంటాం. పోయిన సంవత్సరం వీఆర్ స్టిల్ వెయిటింగ్ అంటున్నాయి. మీరు ఇవ్వండి మేము తీసుకుంటాం అంటున్నాయి. అగ్రిమెంట్లు అయినాయి, సంతకాలు పెట్టుకున్నారు, దాని ప్రకారం ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఆయన పార్లమెంట్ లో కూడా మాట్లాడింది కదా 1 నెల రోజుల కింద. ఇదంతా వినండి మిత్రమా, ఇదంతా తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డ్రామా. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెట్టనోడు కేంద్రం మీద ఏం నిందలు చేస్తాడు? ప్రొక్యూర్మెంట్ సెంటరే పెట్టలే. నాకున్న సమాచారం మేరకు వినండి, రైతులను ఏ రకంగా మోసం చేస్తున్నాడు. ఈయన ఏమంటాడు? పొద్దుస్తమానం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు. నాకున్న సమాచారం రేపు ఏప్రిల్ 1కి వెళ్ళి గృహ వాడకం కొత్త బిల్లులు పాత బిల్లు కంపేర్ చేసుకుంటే ఎంత పెంచుతున్నారంటే 50 యూనిట్ల వరకు కాలుతున్న మీటర్లలో ఇప్పటి వరకు సుమారు 72 రూపాయలు వస్తుండే, ఈ తర్వాత 125 పైన వస్తుంది. 76% పెంచబోతా ఉన్నాడు. అందరికంటే లీస్ట్ కరెంటు, తక్కువ కరెంటు వాడే వాళ్ళకి 76% పెంచబోతా ఉన్నాడు. 100 యూనిట్ల నుంచి 202 యూనిట్లు వాడే వాళ్ళకి 60% పెంచబోతా ఉన్నాడు. 200 నుంచి 335 యూనిట్లు వాడే వాళ్ళకి 37 నుంచి 40% పెంచబోతా ఉన్నాడు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచడం తెలంగాణలో కాబోతున్నది. ఏం లేదు, సింపుల్ గా బాయికాడ మీటర్ తీసుకొచ్చి ఇంటికాడ పెడుతున్నాడు రైతుకి. బాయికాడ మీటర్ తెచ్చి రైతుకి ఇంటికాడ పెడుతున్నాడు. ఇది రైతాంగం గమనించాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోవద్దు. ఇది ఇంప్లిమెంట్ కానియద్దు. మనం అందరం రివోల్ట్ కావాలి. ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నాడు, ఇంటికాడ డబల్ చేసి పడేస్తున్నాడు బిల్లు. దాదాపు నాకు తెలిసినంత వరకు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. 45,000 కోట్ల రూపాయల ఈయన డిస్కామ్లు లాస్లలో నడుస్తా ఉన్నాయి. సో ఇది ఫ్రీ కరెంట్ ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే ఫ్రీ కరెంట్, దీని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ డ్రామా, దొంగ నాటకం. నువ్వు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయరా బై, చేసి ఈ ఎఫ్సిఐకి నువ్వు దొంగవి దొడ్డు బియ్యం అన్నావు. నువ్వు దానికి ఆల్టర్నేట్ చూసుకో. ఆల్టర్నేట్ పంటలు చెప్తా అన్నావు. ఏం వచ్చింది? నోరు పడిపోయిందా? పక్షవాతం వచ్చిందా నీకు? నవంబర్ 18 ఇలా ఎంతనండి? ఒక్కడికన్నా చెప్పిండా? ఒక రైతుకన్నా చెప్పిండా ఆల్టర్నేట్ పంట? చెప్పిండా? దుర్మార్గుడు ఎడికెళ్ళు, రైతు వ్యతిరేకి, అబద్దాల కోరు. చేయాలా? కేసీఆర్ వ్యతిరేకంగా చేయాలి. రైతులే కాదు, ఇప్పుడు ఈ కరెంటు ఛార్జీలు పెంచితే ఫస్ట్ రైతులు ముందుండి నడిపేయాల. రాష్ట్రం అంతా ఉద్యమం నడ్డిరగొట్టాల. కేసీఆర్ది కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టినావా? నువ్వు ప్రొక్యూర్ చేసి ఈడ ఇండియా గేట్ ముందర వేస్తా ఉన్నావు కదా. అందులో ఏది ప్రొక్యూర్ ఏది? మరి ప్రొక్యూర్ చేయాలి కదా. దానికైనా చేయకుండా ఎట్లా చేస్తాడు? ప్రొక్యూర్ చేయి. ప్రొక్యూర్ చేసినాక నువ్వు కేంద్రం తీసుకోకపోతే మమ్మల్ని అడగాల. కానీ ప్రొక్యూర్ చేసేలేదు, మొత్తం రాష్ట్రాన్ని అమక వీకిండు, పైసలు లేవు. ఈయనకి గోనె సంచులు కొన్నిక పైసలు లేవు. మొత్తం హిందూ ముస్లిం చేసి పడేసిండు. రైస్ మిల్ అందరు ముస్లింలకి. ట్రాన్స్పోర్టేషన్, అది మన బియ్యము ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి రైస్ మిల్ పోవాలన్నా ఇంకేడికి పోవాలన్నా అంతా ముస్లింలకి. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నా, హిందూ సమాజం
ఎక్కడనైతే యాద పెట్టుకోండి, కశ్మీర్ ఫైల్ సినిమా దాని మీద ఎగురుతున్నాడు. ఎందుకు కశ్మీర్ ఫైల్స్ మీద సినిమా మీద ఎందుకు ఎగురుతున్నాం? అది వాస్తవం, జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. కశ్మీర్ ప్రాంతంలో 1990లో దాని తర్వాత ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు నిజం మన ముందర ఉంచింది. దానికి ఎగురుడు ఎందుకు? నువ్వు బైన్సాలు అదే పని చేస్తున్నావు నీ ప్రభుత్వంలో. హిందూ సోదరులు బైన్సా, బోధన్, నిజామాబాద్ పట్టణం వదిలేయండి. చిన్న గ్రామాలు ఎక్కడైతే మనం 90% ఉన్నామో ఇప్పుడే కళ్ళు తెరుచుకోవాలి. ఒక్కసారి మనం 70 కంటే తక్కువైనామా ఇదే లొల్లు ఉంటుంది మన గ్రామాలలో కూడా. ఇప్పుడే కళ్ళు తెరుచుకోండి, ఇప్పుడే విజృంభించండి. మన వ్యతిరేకులు ఎక్కడైతే 10%కి తక్కువన్నారో ఇప్పుడే విజృంభించుండ్రి. ఇక్కడ సక్క అవుతారు కొడుకులు. బైన్సా బోధన్లా ఈ పోలీసులు సక్క అవుతారు. ఈ రజాకర్ కేసీఆర్ ఏదైతే రజాకర్ల పాలన నడిపిస్తా ఉన్నాడో ఈయన బొక్కలిర కొట్టాలి. హిందూ సమాజానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, స్పెషలీ ఎమ్మెల్యే టికెట్లు ఆస్పిరెంట్లకి జైళ్లకు పోనీకి సిద్ధంగండి. యుద్ధం మొదలైంది, జైల్లో పోతందుకు సిద్ధం కండి. వేరే ఆల్టర్నేట్ లేదు. కేసీఆర్ ని బొక్కలేస్తారా, కేటీఆర్ ని బొక్కలేస్తారా అది పక్కన పెట్టండి. మనం మాత్రం సిద్ధమైపోదాం. అలా యుద్ధం చేసుడే, అవసరం ఉంటే జైలుకు పోవడే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.